ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ గైస్. సో సెషన్ అనేది 9-10 కల్లా స్టార్ట్ అవుతుంది. లైక్ రిమైనింగ్ పీపుల్ జాయిన్ అయినా అవ్వకపోయినా 9-10 కల్లా సెషన్ అనేది స్టార్ట్ చేస్తాము. సో కంపల్సరీ అందరూ 9-10 కల్లా ఉండేలా చూసుకోండి. సో ఇంకా యాడ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా యాడ్ అవ్వలేదు, ఫైన్, నో ప్రాబ్లం, నాట్ అన్ ఇష్యూ. సో వాయిస్ అయితే క్లియర్గానే ఉంది కదా? చాట్ బాక్స్లో ఒకసారి నాకు ఎస్ అని చెప్పి టైప్ చేయండి, వాయిస్ క్లియర్గా ఉంటే. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం మనం? సిపిఆర్ ఎలా ప్లాట్ చేసుకోవాలి, సిపిఆర్ కైండ్స్ గురించి మాట్లాడుకున్నాము, అండ్ దెన్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలి మాట్లాడుకున్నాము, మనీ జోన్ లెవెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్దాం, రిమైండ్ చేసుకుందాము. సో సిపిఆర్ టైప్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? సిపిఆర్లో చాలా టైప్స్ ఉంటాయి. అసెండింగ్ సిపిఆర్ ఉంటుంది, ఓవర్లాపింగ్ అసెండింగ్ సిపిఆర్ ఉంటుంది, ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్ ఉంటుంది, వైడ్ సిపిఆర్ ఉంటుంది, నారో సిపిఆర్ ఉంటుంది, యావరేజ్ సిపిఆర్ ఉంటుంది, ఇన్సైడ్ సిపిఆర్ ఉంటుంది, అవుట్ సైడ్ సిపిఆర్ ఉంటుంది, అండ్ న్యూ సిపిఆర్ ఒకటి చెప్పలేదు, అది అన్చేంజ్డ్ సిపిఆర్ ఉంటుంది. ఓకే. సో అన్చేంజ్డ్ సిపిఆర్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకోండి. అన్చేంజ్డ్ సిపిఆర్ అంటే ఏంటంటే ప్రీవియస్ సిపిఆర్ అండ్ ఈరోజు సిపిఆర్ కూడా సేమ్ లెవెల్స్ దగ్గర ఉంటాయి. రాకేష్ గారు, మీరు ఇన్ కేస్ లాస్ట్ వీక్ మిస్ అయ్యారు కాబట్టి మీరు ఏంటంటే యూట్యూబ్లో చూడండి. డే వన్ చెప్పిన సిపిఆర్ కైండ్స్ అనేవి చెప్పాము. సో అందులో క్లియర్గా ఉంటుంది. ఓకే బ్రో. ఆ, ఇప్పుడైతే బుక్ అయితే పెట్టుకున్నారా మీరు? ఒక బుక్ అయితే పెట్టుకోండి, బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి. సో మనకి నెక్స్ట్ సిపిఆర్ ఏంటి? అన్చేంజ్డ్ సిపిఆర్. అన్చేంజ్డ్ సిపిఆర్ అంటే ఏంటంటే ప్రీవియస్ డే సిపిఆర్ ఎక్కడ ఉందో ఈరోజు సిపిఆర్ కూడా అక్కడే ఉంటుంది. అది చాలా రేర్గా ఎప్పుడో ఫామ్ అవుతుంటుంది. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ డే వ్యూ ఏంటంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉండొచ్చు, అంటే మరీ పెద్ద ట్రెండింగ్ డే అవ్వదు, అప్ సైడ్ అవ్వదు, డౌన్ సైడ్ అవ్వదు, సైడ్ వేస్గా ఉండొచ్చు, ఆర్ఎల్స్ రివర్సల్ డే అవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ కైండ్ ఆఫ్ సిపిఆర్ ఏంటి? అన్చేంజ్డ్ సిపిఆర్. చాలా రేర్గా ఫామ్ అవుతుంటుంది, ఈ రోజు ఫామ్ అయింది. నిఫ్టీలో మనకి డిసెండింగ్ సిపిఆర్ ఉంది, ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్. అంటే ఈరోజు సిపిఆర్ బాటమ్ సిపిఆర్ ఉంది కదా, ఈరోజు బాటమ్ సిపిఆర్ పోయిన ఫ్రైడే, ఐ మీన్ లాస్ట్ డే సిపిఆర్ కింద క్లోజ్ అయితే దాన్ని డిసెండింగ్ సిపిఆర్ అంటాం. ఓవర్లాపింగ్ ఏంటంటే ఆ సిపిఆర్ ప్లేస్ని టచ్ చేస్తే, ఆ సిపిఆర్ దాన్ని టచ్ చేస్తే, ఇది లాస్ట్ వీక్ సిపిఆర్ కదా, ఐ మీన్ లాస్ట్ ఫ్రైడే సిపిఆర్ కదా, ఇదేమో ఈరోజు సిపిఆర్. సో కొంచెం ఈ పాయింట్ దగ్గర టచ్ అయింది కదా సిపిఆర్, సో దీన్ని మనం ఓవర్లాపింగ్ అంటాము, ఓవర్లాపింగ్ డిసెండింగ్ సిపిఆర్. అలాంటప్పుడు ట్రెండ్ బేరిష్ అని చెప్పి అనుకోవచ్చు. ఓకే, జస్ట్ అనుకోవచ్చు అంతే. కాకపోతే మా మార్కెట్ సిపిఆర్ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి ట్రెండ్ అనేది చేంజ్ కూడా అవ్వచ్చు. సో ఇంపార్టెంట్ లెవెల్స్లో మార్క్ చేసుకోవాల్సింది మనం ఏంటి? ప్రీవియస్ సెషన్ హై అండ్ లో అనేది ప్రతిరోజు డైలీ మార్క్ చేసుకుంటాము. కానీ హై దగ్గర నుంచి క్రాష్ వచ్చిందా, లో దగ్గర నుంచి బౌన్స్ వచ్చిందా, అది కూడా చూస్తాము. సో ఇక్కడ మనకి లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అనేది వచ్చింది. సో లో అనేది డిమాండ్ జోన్. ఓకే, అందుకే ఈ జోన్ కింద కూడా మార్క్ చేసుకున్నాము. సో జోన్ ఎలా మార్క్ చేసుకోవాలో మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. జస్ట్ మనం ఇక్కడ లో దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమైనా గ్రీన్ క్యాండిల్ కానీ రెడ్ క్యాండిల్ కానీ క్లోజ్ ఉంటుంది కదా, ఆ లెవెల్ క్లోజ్ వరకు కూడా జోన్ కింద మార్క్ చేసుకోవచ్చు. ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్ దగ్గర నుంచే బౌన్స్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది డిమాండ్ జోన్. ఇది కూడా సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అవుతుంది. సో సిపిఆర్ నుంచి అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా అన్నది ఇంకా తెలియదు, ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఇప్పుడు మనీ జోన్ లెవెల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో అది కూడా చూద్దాము. కలర్ ఆఫ్ ద క్యాండిల్ ఇక్కడ సెకండ్ క్యాండిల్ గ్రీన్ అయినా సరే మనం ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి, స్ట్రాంగ్ విక్ అనేది ఫామ్ అయింది. ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఇది గ్రీన్ క్యాండిల్ కింద టర్న్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్ టర్న్ అయిన తర్వాత సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అయింది. ఆ సెల్లింగ్ ప్రెజర్ కాస్త గ్రీన్ వ్యానిష్ అయ్యి ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది. క్లోజింగ్ అనేది ఇక్కడ జరిగింది. సో కలర్ బట్టి మీరు డిసైడ్ అవ్వకండి, క్యాండిల్స్టిక్స్ అందరు కూడా కలర్స్ బట్టి డిసైడ్ అవుతారు. అక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది క్యాండిల్స్, అది కూడా చూసుకోవాలి. ఓకే. సో ఇక్కడ అలాగని చెప్పి ఇక్కడ షార్ట్ వెళ్ళాలంటే సిపిఆర్ సపోర్ట్ ఉంది, 20 MA సపోర్ట్ ఉంది, అంతా ఉంది. సో లాంగ్ వెళ్ళాలంటే రెసిస్టెన్స్ ఉన్నాయి, పాయింట్ ఆఫ్ కంట్రోల్ రెసిస్టెన్స్ ఉంది, వాల్యూ ఏరియా హై రెసిస్టెన్స్ ఉంది. అలాంటప్పుడు నో ట్రేడ్ జోన్ దగ్గర ఉన్నట్టు. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, సిపిఆర్ పైన క్లోజ్ అయింది, మరి ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ ఇమీడియట్ గా ఏముంది? రెసిస్టెన్స్, ప్రీవియస్ సెషన్ హై రెసిస్టెన్స్ ఉంది. సో మనకి ఎంట్రీ టార్గెట్ ఏమో చిన్నది, ఎంట్రీ ఏమో స్టాప్ లాస్ ఏమో పెద్దది అన్నప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు. చూడండి ఎగ్జాక్ట్ గా ఈ లెవెల్ దగ్గర నుంచే రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి సెల్లర్స్ ఉంటారని తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోలేదు. సో రాదర్ దెన్ దట్ విల్ వెయిట్ ఫర్ సమ్ డిస్కౌంట్ ప్రైస్. ఇన్ కేస్ ఏమైనా డేలో దగ్గరకు వచ్చింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడ బయర్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏ బయర్స్ అయితే పుష్ చేశారో డేలో దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే బయర్స్ పుష్ చేస్తున్నట్టు అనుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం అప్పుడు మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ వాల్యూ ఏరియాలో సపోర్ట్ దగ్గర ఉంటుంది,
సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది అండ్ S3 క్యామ్రీలో కూడా అక్కడ ఉంది. సో S3 క్యామ్రీలో సపోర్ట్ కూడా ఉంటుంది. అలాంటప్పుడు హై ప్రాబిలిటీ. సో ఈ లెవెల్ ఈ జోన్ దగ్గరకు వచ్చిన తర్వాత వెయిట్ చేద్దాం. లేదు మార్కెట్ ముందే పైకి వెళ్ళిపోతే అప్పుడు ఈ లెవెల్ దగ్గర చూద్దాం రెసిస్టెన్స్ జరుగుతుందా లేదంటే బ్రేక్అవుట్ జరుగుతుందా అన్నది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే నో ట్రేడింగ్ జోన్. సో నిఫ్టీ అప్ ట్రెండ్ లో మూవ్ అవుతుంది కదా, ఇప్పుడు 20 MA సపోర్ట్ అండ్ టాప్ సిపిఆర్ సపోర్ట్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా టాప్ సిపిఆర్ సపోర్ట్ అండ్ 20 MA సపోర్ట్ తీసుకుంటుంది. సో 56,900 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ. 56,900. 6:10 దగ్గర రన్ అవుతుంది. ఓకే. ఓకే 605 దగ్గర ట్రిగర్ అయింది. రిస్క్ ఒక ఈ లెవెల్ టాప్ సిపిఆర్ ఉంది కదా, బాడీ ఉంది కదా, బాడీ కింద పెట్టుకుందాము. సో రిస్క్ ఇప్పుడు 2,500 ఎంత ఉంటుంది, 630 యా 626. 630 వస్తే క్లోజ్ చేద్దాం. ఓకే 630 అనేది హిట్ అయిపోయింది. 632 అలా రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇన్ కేసు ఈ లెవెల్ దగ్గర అయినా బుల్లిష్నెస్ వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. లేదు ఇంకా డేలో అండ్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇంకా బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అన్నట్టే అనుకోవచ్చు. కాకపోతే నిఫ్టీ అప్పుడు సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది మరి. సో చూద్దాం ఏమవుతుందో, అక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ట్రేడ్ అయితే లాస్ వచ్చింది. 2,500 వచ్చింది, లాస్ వచ్చింది. సో మళ్ళీ ఎంటర్ అవుతున్నాను సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి. లైక్ సీన్స్ లైక్ ఇట్ ఈస్ ఏ పిన్ బార్ అండ్ S3 క్యామ్రీలో సపోర్ట్ కూడా ఉంది. సో సేమ్ స్ట్రైకే 56,900 పుట్ ఆప్షన్ 625 దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. సేమ్ రిస్క్. ఓకే రిస్క్ మళ్ళీ 2,500 చేస్తున్నాను. 2,500 డివైడెడ్ బై 105. సో 23 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 23 ప్లస్ 625. సో 648 ఇస్ ద స్టాప్ లాస్. రౌండ్ ఫిగర్ ఒక దగ్గరగా 650 ఉంటుంది కాబట్టి 650 పెట్టుకుంటున్నాను. టేక్ ప్రాఫిట్ మనం ఈ లెవెల్ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే 2 hour కానీ పెట్టుకోవచ్చు. లేదంటే క్యాల్కులేట్ చేద్దాం ఆగండి. సో ఎంట్రీ పిన్ బార్ దగ్గర తీసుకొని ఉంటే ఒకవేళ స్టాప్ లాస్ బిలో ద ఎంట్రీ క్యాండిల్ ఆర్ఎల్స్ బిలో ద సెంట్రల్ పివట్ అనుకుంటే 1:2 ఇక్కడికి వస్తుంది ఈ లెవెల్ దగ్గరికి. అండ్ ఈ లెవెల్ దగ్గర సప్లై జోన్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర తీసుకుందాం టార్గెట్ అనేది. సో చూద్దాం ఏమవుతుందో. లూజ్ అయితే మాక్సిమం లాస్ అనేది ఒక 5,000 వస్తుంది. అంటే ఫస్ట్ ట్రేడ్ 2,500, సెకండ్ ట్రేడ్ 2,500. సో కాస్ట్ అయితే వచ్చింది అంటే 2,500 ప్రాఫిట్ లో రన్ అవుతున్నట్టు సెకండ్ ట్రేడ్. సో ఈ ట్రేడ్ సో టేక్ ప్రాఫిట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూద్దాం. 1:2 అంటే 5,000 వస్తుందా లేదంటే దానికన్నా ఎక్కువ వస్తుందా అనేది. ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి ఆబ్వియస్ గా కొంచెం తక్కువే వస్తుంది. బట్ స్టిల్ ఫైన్ విల్ సి. 643. ఓకే స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ హిట్ అయిపోయింది అండ్ అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా హిట్ అయిపోయింది. 5,000 అయితే నెగిటివ్ వచ్చింది. స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది, తీసుకుంది. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు నిఫ్టీ అప్పుడు సపోర్ట్ దగ్గర ఉంటుంది. నిఫ్టీ ఇక్కడ వాల్యూ ఏరియా హై అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఇక్కడ రిజెక్షన్ అనేది ఇచ్చాయి. సో ఇక్కడ సపోర్ట్ దగ్గర ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మన ఎంట్రీ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ షార్ట్ ఎంట్రీ. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో సేమ్ లెవెల్ దగ్గర పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అండ్ సిపిఆర్ కూడా ఉంది. నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. రెండు కూడా ఇంకా బేరిష్ అనుకోవడానికి రెండు సిపిఆర్ లెవెల్స్ అనేవి బ్రేక్అవుట్ చేయాలి, అప్పుడే మార్కెట్ బేరిష్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ లెవెల్లో ఏమన్నా బుల్లిష్నెస్ చూపిస్తే మళ్ళీ లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దాము. సో ఎగ్జాక్ట్ గా డేలో దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. లాంగ్ బుల్లిష్ క్యాండిల్ కాబట్టి ఈసారి ఎంట్రీ తీసుకుంటున్నాను మళ్ళీ. సో సేమ్ 105 క్వాంటిటీసే 635 దగ్గర అయింది. రిస్క్ ఒక 3,500 చేస్తాను. 3,500 డివైడెడ్ బై 105 అంటే 33 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 33 ప్లస్ 635. సో 670 ఇస్ ద స్టాప్ లాస్ ఇప్పుడు. దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్. ఇంకా డే అనేది ఆపేద్దాం దీని తర్వాత. ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ కూడా చేయొద్దు. 670 ఇస్ ద స్టాప్ లాస్. 675 670 నుంచి 675 పెట్టుకున్నాను. ఫాలో త్రూ బేరిష్ క్యాండిల్ వచ్చింది. లెవెల్ దగ్గర నుంచి బయర్స్ వస్తేనే మనకి ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ కూడా బేరిష్ క్యాండిల్ వచ్చింది. 20 MA రిజెక్షన్ తీసుకుంటుంది. ప్రెసెంట్ మళ్ళీ బ్యాక్ అయితే వచ్చింది. 623 అలా రన్ అవుతుంది. స్టాప్ లాస్ నేను 665 పెట్టుకున్నాను. ఓకే 665 పెట్టుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 620 దగ్గర రన్ అవుతుంది. ఇన్ కేస్ బ్రేక్ ఈవెన్కి వస్తే అప్పుడు మళ్ళీ స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకుందాము. యాజ్ ఆఫ్ నో అయితే 665 పెట్టుకున్నాను.
మళ్ళీ కాస్ట్ అయితే వచ్చింది మనం సెకండ్ టైం తీసుకున్న లెవెల్ దగ్గరికి ఇక్కడ బేరిష్నెస్ అయితే చూపిస్తుంది, బులిష్నెస్ కావాలి మనకి. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చింది అండ్ హై అయితే 656 వరకు వెళ్ళింది ఇప్పటి వరకు. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను మళ్ళీ. 656 కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి 658 పెట్టుకుంటున్నాను. ఓకే. సో ఫోకస్ ఆన్ ద రిస్క్. ఓకే, ప్రాఫిట్ అనేది ఇప్పుడు కాకపోయినా తర్వాతనే వస్తుంది. ఎప్పుడైతే రిస్క్ మనం తక్కువ చేసుకుంటూ వస్తామో ఆ తర్వాత లైక్ ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా సరే, ఈ ట్రేడ్ ఫెయిల్ అయినా మాక్సిమం లాస్ ఒక 8000 ఎంత వచ్చింది అనుకోండి. తర్వాత రేపు విన్ అయినప్పుడు ఒకే ట్రేడ్ లో 10,000 కూడా తీసేయచ్చు కదా మనము. ఓకే, ఒక 100 పాయింట్స్ వెయిట్ చేసాం అనుకోండి 10,000 అయిపోతుంది. అండ్ లాస్ట్ వీక్ కూడా చాలా ఎగ్జాంపుల్స్ చూశారు, లైక్ 10,000 ప్రాఫిట్ ఎప్పుడైతే వచ్చిందో. సో ఇక్కడ 628 రన్ అవుతుంది. ఇన్ కేస్ ఇది బ్రేక్ ఈవెన్కి వస్తే అప్పుడు స్టాప్ లాస్ మళ్ళీ అప్డేట్ చేస్తాను. లేదంటే 8,000 రిస్క్ వరకు ఉంది, 7,500 నుంచి ఒక 8,000 మధ్యలో ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఆపేద్దాం ఇంకా, ఎందుకంటే ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయినా ఇంకా మార్కెట్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అవ్వాలి. కానీ ఇక్కడ కొంచెం వైట్ సీపర్ లా ఉంది అండ్ ఈ లెవెల్ అనేది కూడా కొంచెం సపోర్ట్ కింద ఉంటుంది. సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు మన ఎంట్రీస్ ఏం ప్లాన్ చేయకూడదు. సో దిస్ ఇస్ ద లాస్ట్ ట్రేడ్. సో ఫెయిల్ అయితే క్లోజ్ చేద్దాము, విన్ అయినా క్లోజ్ చేద్దాం. దిస్ విల్ బి ద లాస్ట్ ట్రేడ్. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అయితే వచ్చింది, బట్ ఈ లెవెల్ ఇంకా బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. నిఫ్టీ కూడా ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అది బ్రేక్అవుట్ అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెసెంట్ మనకి ఇది 2,000 ప్రాఫిట్ రన్ అవుతున్నట్టు స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. సో మీరైతే అప్డేషన్ చేసుకుంటారా లేదంటే గ్రూప్ లో పెట్టిన స్టాప్ లాస్ ఫాలో అవుతారా అన్నది మీ మీద డిపెండ్ అవుతుంది. ప్రెసెంట్ అయితే 634 తీసుకున్నాను. సో రిస్క్ రిస్క్ స్టాప్ లాస్ కొంచెం టైట్ గా పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ 5,000 లాస్ వస్తే క్లోజ్ చేసేద్దాము. సో లూజ్ అవుతున్నప్పుడు ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది రిస్క్ మీద. సో అందుకు రిస్క్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను. అండ్ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా వాల్యూమ్స్ పెరిగితే ఇక్కడ నుంచే బయింగ్ ప్రెజర్ రావచ్చు కదా. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఫెయిల్ అయితే మనకి ఈ ట్రేడ్లో బ్రేక్ ఈవెన్లో ఉంటాం. ఓకే, ఒక 5,000 కానీ 5,500 కానీ ఎంత లాస్ వస్తుంది. అండ్ లాస్ట్ మండే కూడా మనకి ఫస్ట్ డే 5,000 లాస్ వచ్చింది. సో చూద్దాం ఈ మండే కూడా సేమ్ రిపీట్ అవుతుందా లేదంటే గ్రీన్తో క్లోజ్ చేద్దాం అనేది. సో స్టాప్ లాస్ గ్రూప్ లో స్టాప్ లాస్ ఫాలో అవుతానంటే దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్టాప్ లాస్. నేనైతే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. యా, గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 600 ఇచ్చాము, 606 అయితే రన్ అవుతుంది. 600 వస్తే స్కాల్పర్స్ తీసుకోవచ్చు. సో 4,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. ఈ లెవెల్లో మనకి 600 ఇచ్చాం కదా ఫస్ట్ టార్గెట్ గ్రూప్ లో. సో ఫస్ట్ టార్గెట్ అనేది అయిపోయింది. సో టార్గెట్ ఈ ప్లేస్ కి దగ్గరగా వస్తుంది, ఇంకా దూరంగా ఉంది. సో విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. 585 అనుకుంటా యావరేజ్ ప్రైస్ మనకి బ్రేక్ ఈవెన్ లో ఉండడానికి. సో బ్రేక్ ఈవెన్కి వచ్చాము, ఆల్మోస్ట్ 5,000 ప్రాఫిట్ అయితే వచ్చినట్టు ఈ ట్రేడ్లో. ఇంకా టార్గెట్కి ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఈ లెవెల్లో హిట్ అయితేనే క్లోజ్ చేద్దాం. 57,115 ఆ లెవెల్ రావాలి. నిఫ్టీ అయితే స్టిల్ ఇంకా పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఆ లెవెల్, మార్నింగ్ నుంచి కూడా అక్కడి నుంచే రిజెక్షన్ జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ కంట్రోల్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యింది. సో దిస్ ఈస్ ద హై ప్రాబిలిటీ సెటప్. ఫస్ట్ మనం తీసుకున్న ట్రేడ్స్ అవి అంటే హై ప్రాబిలిటీనే. సిపిఆర్ ఉంది, 20 ఎంఏ సపోర్ట్ ఉంది, బట్ ఇది ఇంకా ఇంకా హై ప్రాబిలిటీ అనుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనకి S3 కెమెరా ఉంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, వాల్యూ ఏరియా హై ఉంది. సో దట్ విల్ బి సమ్వాట్ ఇంకా పవర్ఫుల్. నెక్స్ట్ టైం ఏమైనా ఎలా చూసుకున్నప్పుడు ఇంకా మిస్ అవ్వకండి ఎలాంటి ఆపర్చునిటీస్. ఓకే. సో 1:2 అయితే మనకి ఫస్ట్ మనం పెట్టుకున్న రిస్క్ 3,500 అనుకున్నాము. సో 5,500కి వచ్చినట్టు. ఇప్పుడు ప్రెసెంట్ ప్రాఫిట్ అనేది 7,000 వస్తే 1:2 అవుతుంది. అంటే ఫస్ట్ మనం లాస్ట్ తీసుకున్న ట్రేడ్ 2,500 రిస్క్ చేయలేదు, 3,500 అనుకున్నాము. ఆ తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాము. 57,115కి రావాలి అప్పుడు చూద్దాం. 570కి అయితే వచ్చింది. సో ఇప్పుడు మనకు 1:2 వచ్చినట్టు. 3,500 పెట్టుకున్నాం కదా. సో ఆల్మోస్ట్ మనకి 7,500 ప్రాఫిట్ వచ్చినట్టు ఈ ట్రేడ్లో. బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ సెషన్ హై ఉంది, ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో చూద్దాం, 560కి అయితే రన్ అవుతుంది. 3,000, 8,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. 9,000, 530కి వస్తే అయిపోద్ది అనుకుంటా ఈ లెవెల్. ఓకే, టార్గెట్ అయిపోయింది, క్లోజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. 545 అలా రన్ అవుతుంది. ఓకే, క్లోజ్ చేస్తాను నేను. టార్గెట్ అయిపోయింది ఎందుకంటే ఈ లెవెల్ కూడా సప్లై జోన్ కదా.
సో కొంచెం రిస్కీయే. సో 3752 ఈస్ టుడేస్ ప్రాఫిట్. సో తక్కువ ప్రాఫిటే, బట్ స్టిల్ నో ప్రాబ్లం. ఫస్ట్ టూ ట్రేడ్స్ అనేవి కొంచెం డిసప్పాయింట్ చేసాయి కదా, సో దానివల్ల. సో 545 550 అలా రన్ అవుతుంది. క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. గ్రూప్లో సెకండ్ టార్గెట్ అయితే 530 ఇచ్చాము, 530 దగ్గర క్లోజ్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరైనా ట్రైల్ చేసుకుంటే, అంటే బ్రేక్ ఏమైనా పెట్టుకొని ట్రైల్ చేసుకోండి. లేదు ఇంకా క్లోజ్ చేసేస్తానంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ లెవెల్ సప్లై జోన్ దగ్గర అయితే వచ్చింది కాబట్టి టార్గెట్ 1:2 అయిపోయింది. సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. అండ్ ఈరోజు చేసిన మిస్టేక్ అంటే మిస్టేక్ ఏం కాదు కానీ, ఈ లెవెల్ దగ్గర తీసేసుకున్నాం ట్రేడ్. 20 MN సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వస్తుంది, ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోద్దని ఓవర్ కాన్ఫిడెన్స్తో తీసుకున్నాం ఫస్ట్ ట్రేడ్. కానీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తాను ఎందుకు ఎంట్రీ తీసుకున్నాము. ఆల్రెడీ మనం మార్నింగే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ట్రేడ్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి వన్స్ వెయిట్ అవైల్. ఓకే, సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే రిస్క్ రివార్డ్ మ్యాచ్ అవ్వదని చెప్పి అనుకున్నాము. ఎంట్రీ ఇక్కడ టార్గెట్ 75 పాయింట్స్, స్టాప్ లాస్ ఏమో బిలో ద ఎంట్రీ క్యాండిల్ అంటే పెద్దదైపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వెయిట్ ఫర్ ద డిస్కౌంట్ ప్రైస్. డిస్కౌంట్ ప్రైస్ ఏంటి, అట్లీస్ట్ మనం ఇక్కడ S3 క్యాండిల్ ఉంది కదా, ఇది కూడా డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు. అండ్ దెన్ డేలో ఉంది కదా, డేలో దగ్గర నుంచి కూడా డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు. సో డేలో దగ్గరకు వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఎంట్రీ బికాస్ మనీ జోన్ లెవెల్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు వాల్యూమ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ సపోర్ట్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ మనం మా నెక్స్ట్ ట్రేడ్ ఇప్పుడు తీసుకున్నాము. నిఫ్టీ లెవెల్ 20 MA దగ్గర సపోర్ట్ వచ్చినప్పుడు, బ్యాంక్ నిఫ్టీ కూడా 20 MA సపోర్ట్ తెచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్గా తీసుకున్నాము. కానీ రిస్క్ అనేది తక్కువే పెట్టుకున్నాం, 2500 అలా పెట్టుకున్నాము. సో ఇఫ్ యూ సీ ద ఆర్డర్ బుక్, ఈరోజు మనం ఆల్రెడీ 3 ట్రేడ్స్ తీసుకున్నట్టు మనం. సో ఫస్ట్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది, సెకండ్ ట్రేడ్ 2500 లాస్ వచ్చింది, థర్డ్ ట్రేడ్ ఇంకా హై ప్రాబిలిటీ కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. ఓకే, సో అది వర్కౌట్ అయ్యింది. ఆల్మోస్ట్ అది ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు, 8500 ప్రాఫిట్ వచ్చినట్టు. సో నేను 530 దగ్గర క్లోజ్ చేసి ఉంటే ఇప్పటికి ఇంకొక 1500 వద్దును. కానీ ఈ లెవెల్ టచ్ అయిపోయింది కదా, 1:2 అని చెప్పి ఇంకా ఎగ్జిట్ అయిపోయాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న చేసుకోవాల్సింది, ఫైన్, దట్స్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లం. సో గ్రూప్లో టార్గెట్ 530 ఇచ్చాం కదా, అదైతే హిట్ అయిపోయింది. క్లోజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మైక్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం. ఈరోజు ఏం లేవన్నా. ఓకే అండి, ఓకే. రాకేష్ గారు నోట్స్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకున్నా బ్రో. ఓకే, ఒకసారి మీరు ఏంటంటే ఫస్ట్ డే చెప్పింది లైవ్ ట్రేడింగ్ యూట్యూబ్లో ఉంటుంది. అసెండింగ్ సిపిఆర్, ఓకే. డిసెండింగ్ సిపిఆర్, అది కూడా అది ఒకసారి నోట్ చేసుకోండి అవి కూడా. అండ్ ఓకే. మనీ మనీ జోన్ లెవెల్స్ ఈరోజు చెప్పాం కదా, అలా మార్క్ చేసుకోవాలి. అర్థం కాకపోతే మళ్ళీ రేపు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఓకే బ్రో. ఓకే, ఫైన్ గైస్, అయితే సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్.